హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఇంకో బ్రైడల్ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నానండి. దానికోసం అయితే ఇలాగ OHB షీట్ తీసుకొని చిన్నది స్టోన్ స్టిక్కర్ అండి, స్టోన్ స్టిక్కర్ అని అడిగితే ఇస్తారు, బుక్ స్టోర్లో కూడా దొరుకుతుంది. దాన్ని అంటించేసి దాని చుట్టూ కూడా గమ్ అప్లై చేసేసి స్టోన్ చైన్ని చుట్టూ కూడా అంటించుకోవాలండి. తర్వాత స్మాల్ బీడ్స్ అండి, కుందన్ బీడ్స్ ఈ విధంగా చూపిస్తున్నట్టయితే చుట్టూ కూడా అంటించుకోవాలి. తర్వాత మీడియం సైజ్ స్టోన్ స్టిక్కర్ తీసుకుని దాన్ని OHB షీట్కి అంటించేసి తర్వాత చుట్టూ కూడా స్టోన్ చైన్ ఇక్కడ చూపిస్తున్నట్టయితే అంటించుకోవాలండి. ఇక్కడ కింద వచ్చేసి లీఫ్ షేప్ బీడ్స్ అండి, 3 లీఫ్ షేప్ బీడ్స్ని ఈ విధంగా అంటించుకోవాలి. తర్వాత మళ్ళీ కింద గమ్ అప్లై చేసేసి మీడియం సైజ్ రౌండ్ కుందన్ బీడ్ అండి, అవి ఈ లీఫ్ బీడ్కి సరిపోయేంత కొంచెం మీడియం సైజ్ బీడ్ ఈ విధంగా అంటించుకోవాలి. తర్వాత పైన కూడా స్మాల్ సైజ్ కుందన్ బీడ్స్ అండి చుట్టూ రౌండ్గా ఈ విధంగా అంటించుకోవాలండి. సో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హెడ్ పిన్ తీసుకొని, ఇది మోనాలిసా బీడ్ అంటారండి దీన్ని, ఆ బీడ్ ఒకటి, మళ్ళీ చిన్నది ప్యూర్ బీడ్ ఒకటి తీసుకొని ఇలాగా హెడ్ పిన్కి వేసేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. తర్వాత ఐ పిన్ తీసుకొని ఈ రెడీ చేసుకున్న బీడ్ని అందులో వేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఆరిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్లో ఈ విధంగా కాల్చుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు పైన ఒక ఐ పిన్, కింద ఒక ఐ పిన్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. చిన్నగా ఉండే బీడ్కి అయితే ఇలాగా హెడ్ పిన్ పెట్టుకోవాలండి. తర్వాత కింద ఇక్కడ చుట్టూ కూడా గమ్ అప్లై చేసేసి మనం రెడీ చేసుకున్నాం కదండి బీడ్స్, వాటిని ఇక్కడ చూపిస్తున్నట్టయితే అంటించుకోవాలండి. పైన పెట్టుకున్న ఐ పిన్ ఉంది కదండి, దాన్ని ఈ రెండింటిని జాయిన్ చేసామంటే ఇయర్ రింగ్ అయితే రెడీ అయిపోతుందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇయర్ రింగ్స్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.